కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. గుంటూరు నగరంలో 8 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 18,000 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు 144 సెక్షన్ విధించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక గుంటూరులోని ఎమ్మెల్సీ ఎన్నికల అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రారంభమైంది, ప్రశాంతం కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అయితే ప్రశాంతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గుంటూరు నగరంలోనే 8 బూతులు ఉన్నాయి. అదేవిధంగా ఇటు పల్నాడు ప్రాంతంలో కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం 3,47,000 పైచిలుకు ఓట్లు కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం, పెద్ద ఎత్తున కూడా ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా తరలి వస్తున్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఓటు వేసి బయటికి వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అదైతే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,08,000 మంది ఓట్లు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఎక్కడికక్కడ 3,000 మంది పోలీసు బందోబస్తు భద్రత మధ్య ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితులు. మొత్తం 350 మంది రిటర్నింగ్ అధికారులు కూడా నియమించారు. ఏదైతే 5 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల సంబంధించి ఏదైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కెఎస్ లక్ష్మణరావు కూడా కొద్దిసేపటి క్రితం పాలిటెక్నికల్ కాలేజీలో వాళ్ళు ఓటు వినియోగించుకున్నారు. మరి పెద్ద ఎత్తున కూడా మరి ప్రచారం కొనసాగింది. నువ్వా నేనా, గెలిసే అభ్యర్థి ఎవరా అంటూ ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు మధ్య పోటీ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం 30 మంది కృష్ణా గుంటూరుకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 30 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా కేవలం ఇద్దరి మధ్య పోటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా టీడీపీలో కీలక నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి నేపథ్యంలో అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపటి క్రితం పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు కూడా ఓటు వినియోగించుకున్నారు. ఏదైతే మరి పూర్తి స్థాయిలో కూడా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 నియోజకవర్గాలు, కృష్ణా గుంటూరుకు సంబంధించి 35 నియోజకవర్గాలకు సంబంధించి ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,08,000 మంది ఓట్లు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే ప్రక్రియ కొనసాగేటువంటి పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ ఎన్నికలకి ఓటు వినియోగించుకునేందుకు కూడా తరలివేస్తున్నారు. ఏ పార్టీకి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వారికి అవగాహన కల్పిస్తూ ఏదైతే వారి అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా కొంత ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 1,08,000 మంది ఓట్లు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి 3,47,000 పైచిలకు ఓట్లు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరికి వారు కూడా ప్రచారం కొనసాగుతున్నారు. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఓట్ల సడలి ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఓట్ల సడలి ఎలా కొనసాగుతుంది, పోలింగ్ ఎలా కొనసాగుతుంది అని కూడా ప్రజాప్రతినిధులు విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం జిల్లా కలెక్టర్ పల్నాడు కానీ అది గుంటూరు జిల్లా కలెక్టర్లు కూడా భారీ భద్రత మధ్య కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రశాంతం కొనసాగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్ తో రమేష్.